ఇది అంటేసాడుదేమో, జాలికి అంటేసాడు. మాది దోమలు అది జాలి ఖరాబ్ అయిందండి. నా కొడుకు మా అల్లుడు ఉన్నప్పుడు వచ్చినప్పుడు కొట్టినండ్రు 3-4 ఏళ్ళ కింద. అంతా కోతులు మొత్తం చింపేసినాయి, కిరికీలకు అన్నీ చింపేసినాయి. ఇది అంటేసాడుదేమో టేపు. దోమలు బాగా వస్తున్నాయండి కిటికీలలోకి వెళ్ళి. దోమలు అయినాయి. ఇది గటర్ దగ్గర ఉన్నది, చుట్టూరుగా చెట్లు ఉన్నాయి. కొలత పట్టాలి మరి, కిరికి వస్తుందా రాదా. ఇద్దరు ఉంటే మంచి, ఇద్దరు పట్టుకి ఆటొక్కరు పట్టుకొని చేయొచ్చు. ఇక మా ఆయనకేమో తీరని లేదు. సన్నం ఉందండి జాలి. దోమల జాలి ఖరాబ్ అయింది, అమ్మి అది ఓలు కొట్టమన్నా కొడతలేరు. అప్పుడప్పుడు అల్లుడు తమ్ముడు ఇద్దరు కొట్టి ఖరాబ్ అయిపోయింది అమ్మ అంటే, మరి నేను ఆన్లైన్లో పెడతానమ్మా అని అన్నది. పెట్టింది, వచ్చింది ఒకటైతే. ఇది కొలత పడితే మరి అత్తగా రాగా చూడాలి. పెద్దగా అయితే ఏం కాదు, కానీ చిన్నగా అయితే మళ్ళా రివర్స్ పెట్టుతాను అన్నది. మంచిగా ఉంది జాలి. మూడు 4 ఏళ్ళ కొట్టి మా అల్లుడు నా కొడుకు కొట్టిండ్రు. అంతా కోతులంతా ఇంపేసినాయి. పోరన్లు ఆడుకుంటారు, పోరన్లు అన్నీ ఇంపేసినారు. అటు ఊక ఆడతారు పిల్లలు, అటు ఇటు తిరుక్కుంటూ ఆడుకుంటారు. అంతా దాన్ని పట్టుకొని చింపేసిండ్రు. అన్నం ఉన్నది, మంచిగా ఉన్నది. కొలత పట్టినాక మరి పెద్దగా అవుతుందో చిన్నగా అవుతుందో చూడాలి. ఇక వచ్చిందండి, బాగుంది. ఇదైతే తెప్పించుకోరు మీరు ఆర్డర్ పెట్టి. నాకేమో తెలియదు, ఇక ఆయన తన బిడ్డ పంపించింది. మాకు ఆర్డర్ పెట్టుడు రాదు, చదువు రాదు, సాతరంట రాదు అన్నట్టు. చదువు రాకపోయి ఏదన్నా మెసేజ్ ఇలా చూసుకోరాకపోయి, ఏది చూసుకోరాకపోయి. కొంచెం చదువుకోకపోతే మేము